ఫస్ట్ మనం డిటర్మైన్ చేయాలి స్లోప్. మన ఫార్ములాలో స్లోప్ కావాలి కాబట్టి స్లోప్ m is equal to y2 minus y1 by x2 minus x1. సో p1 10, 30 that is x1 y1, p2 80, 90 that is x2 y2. సో 90 minus 30 by 80 minus 10. ఓకే, ఒక వాల్యూ వచ్చింది 0.857. ఓకే, మన స్లోప్ వాల్యూ తెలుసు. సో ఫస్ట్ మనం ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాము విచ్ ఈజ్ I1 అని మనం అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ I2. ఇక్కడ ఏం తెలుసు, ఇది ఎక్కడ లే అవుతుంది, ఎక్స్. సో మనకి ఎక్స్ మినిమం దగ్గర లే అవుతుంది. ఓకే, సో m ఇంటూ x మైనస్ x1 ప్లస్ y1 ఈజ్ ఫార్ములా. y is equal to m of x minus x1 plus y1 is a formula. సో ఇక్కడ మనకి x ఆల్రెడీ తెలుసు, అందుకోసం మనం x మినిమమ్ అని ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏలో లే అవుతుంది విచ్ ఈస్ x మినిమమ్. ఓకే, x మినిమమ్ వాల్యూ 20. సో m వాల్యూ 0.857 ఇంటూ 20 మైనస్ x1 అంటే 10 ప్లస్ y1 అంటే 30. సో మల్టిప్లికేషన్ చేస్తే యాడ్ చేసి మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ 38.57. సో మనం రౌండ్ ఫిగర్గా 38 ఆర్ 39 తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది 20, 39. సో ఇది ఈ కోఆర్డినేట్స్ వచ్చేసింది. నెక్స్ట్ I2 సెకండ్ కోఆర్డినేట్. సో సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఏముంది, ఎక్స్ లేదు, బట్ ఇక్కడ ఇది ఎక్కడ లే అవుతుంది, y మ్యాక్సిమం దగ్గర లే అవుతుంది. సో మనం ఎక్స్ని డిటర్మైన్ చేస్తాము, y మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాము బికాజ్ ఇక్కడ లే అవుతుంది కాబట్టి, అంటే y మ్యాక్స్లో లే అవుతుంది కాబట్టి. సో ఎక్స్ డిటర్మైన్ చేయడానికి ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ 1/m y మైనస్ y1. సో 1/m అంటే 1/0.857, y అంటే 70, y1 30 ప్లస్ 10. ఓకే, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 56.67 వస్తుంది. సో దాన్ని రౌండ్ ఫిగర్గా మనము 57 అని అనుకోవచ్చు. సో సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంటి, I1 అండ్ I2. I1 ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది, I2 ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది. సో ఇటు సైడ్ ఉన్నది అవుట్ సైడ్ ఆఫ్ ది విండో డిలీట్ అయిపోతుంది. ఎక్కడెక్కడైతే మన ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చాయో దాన్ని మనము మెన్షన్ చేసి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాము. ఓకే, దట్ ఈస్ లైన్ క్లిప్పింగ్ అల్గోరిథం.